ధ్యానించుకుందాం. లేఖన భాగముల నుండి సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనము. అందరం కలిసి చదువుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందుగా అక్కడ వాడినటువంటి ప్రారంభ పదం అతిక్రమములను. అతిక్రమములు అంటే ఏంటి ముందుగా తెలుసుకుందాం. తప్పులు. అతిక్రమము మనకేమర్థమైంది? అతిక్రమము అంటే దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉండటం. ఇంకా క్రమము కానిది. దేవుడు ఏదైతే బోధించాడో దానికి భిన్నంగా చేయటం. బైబిల్ గ్రంథ పరిభాషలో అన్నాడు, ఆయన ఆజ్ఞను అతిక్రమించటం అంటే చేయకుండా మానివేయటం లేదా పాటించకపోవటం. దానిని ఏమన్నాడయ్యా అంటే పాపము అన్నాడు. ఆ పాపమును, ఆ అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాడు ఎంత జ్ఞానం కలిగిన వాడైనా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నవాడైనా, ఎంత తెలివైన వాడైనా, మేధావి అయినా, నా అంతటి వాడు లేడు అని ఉన్నవాడైనా దేవుడు రాశాడు అంటే వాడేమవుడయ్యా అంటే వర్ధిల్లడు. దానిలో ఇక వేరొక ప్రత్యామ్నాయ మార్గం మరి ఒకటి లేదు. ఎందుకయ్యా అంటే నా దేవుడు చెప్పినది ప్రతిదీ జరిగినదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మాత్రం అన్నాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక పర్యాయాల్లో ఈ భాగానికి వచ్చేసరికి ఏమవుతామయ్యా అంటే వాటిని ఒప్పుకుంటాం, వాటిని ఒప్పుకుంటాం. కానీ ఏం చేయమయ్యా అంటే విడిచి పెట్టాం. నువ్వు ఒక ఆఫీస్లోనో, నువ్వు ఎక్కడైతే పనిచేస్తా ఉన్నావో, నీ పని విభాగంలో నీకు ఒక పని అప్పగించారనుకుందాం. దానికి కొన్ని నియమాలు ఇచ్చారు. మొదటిసారి ఆ నియమాన్ని తప్పేవనుకో ఏం చేస్తారయ్యా అంటే చిన్నగా మందలిస్తారు. చిన్నగా మందలించిన తరువాత కూడా మళ్ళీ అదే పొరపాటు చేసేవనుకో ఇప్పుడు ఏం చేస్తారు? కొంచెం గట్టిగా మందలిస్తారు. మూడోసారి చేస్తే అక్కడ నుంచే బయటకు రావటమే. ఇంకా అక్కడ ఉండటానికి నీకు అవకాశమో లేదు. ఎందుకని అంటే అక్కడ కొన్ని నియమ నిబంధనలు విధించబడ్డాయి. ఆ నియమాలను నువ్వు అతిక్రమించావు కాబట్టి నీకేం లేదయ్యా అక్కడ అంటే స్థానము లేదు. ప్రభువు కూడా అది చెబుతా ఉన్నాడు, నేను దేనినైతే చేయమన్నానో దానిని చేయక నువ్వు అతిక్రమిస్తే, దానిని దాచిపెట్టుకుంటే, దానిలోనే నువ్వు బ్రతుకుతుంటే నువ్వు వర్గంలో, నువ్వు ఉదయం మొదలు రాత్రి వరకు ప్రయాసపడు లేదా చెమట వచ్చి కష్టించు, కానీ నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేవు. ఎందుకయ్యా అంటే దేవుడు అన్నాడు, నువ్వు వర్తిల్లవు, నువ్వు ఎదగలేవిక. అయితే ఒక చక్కని మార్గం ఇచ్చాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనికరం ఎవరి దగ్గర అంటే సమస్తాన్ని కలుగ చేసిన దేవుని యొద్ద నుండి. ఆయన కనికరిస్తే నీ జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే అది ఆశీర్వదింపబడినదిగా ఉంటది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. బైబిల్ గ్రంథంలో కొంతమంది పాపంలో పడ్డారు, అతిక్రమాలు చేశారు. అయితే
అతిక్రమము చేసిన దినమున తొందరలోనో పొరపాటునో ఆశతోనో ఆవేశములోనో పొరపాటు చేశారు. ఆ చేసిన పొరపాటును కొందరు ఒప్పుకున్నారు, వారిని దేవుడు క్షమించాడు. కొందరు ఒప్పుకోలా, వాటిని కప్పుకున్నారు. వారిని ఏం చేశాడయ్యా అంటే శిక్షించాడు. ఈరోజు మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. మనం దేవుని ఎదుట లేదా మందిరములో ఆయనను ఆరాధిస్తూ ఉన్న మనం మన తప్పులను, మన పాపాన్ని, మన అతిక్రమములను ఒప్పుకుంటున్నామా, కప్పుకుంటున్నామా? కొందరిని మనం ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఒప్పుకున్న వారి జాబితాను చూద్దాం. సంఖ్యాకాండంలో 22వ అధ్యాయములో 31వ వచనం నుండి 35 వచనాలలో ఆ భాగం ఉంటుంది. ఆ మొదటి లైన్ మాత్రం చదవండి. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక. చాలమ్మా. ఈ బిలాము యొక్క చరిత్ర అనేక పర్యాయాలు వింటాం. బిలాము గుడ్డివాడా కాదు. మరి ఇక్కడ ఏం రాశాడు? కన్ను తెరచెను. ఎవరికయ్యా కన్ను తెరవబడాలి అంటే మూసుకుపోయిన వాడికి. అవునంటమ్మా కాదంటమ్మా? కళ్ళు మూసుకుపోతే కళ్ళు తెరవమంటాం. ఇప్పుడు దేవుడు బిలాము యొక్క కన్నులను తెరవ చేశాడు. ఆ తర్వాత వచనాన్ని కొంచెం చదివితే, చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి 34 చదువున్నా. నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనకకు వెళ్ళదని యెహోవా దూతతో చెప్పగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ బిలాము గారి చరిత్ర కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బిలాము దగ్గరకు బాలాకు అనబడిన రాజు కొంతమంది అధికారులను పంపించాడు. ఈ బిలాము ఎవరి అంటే దేవుని ప్రవక్త. అతడు ఏదైతే ఉచ్చరిస్తాడో దానిని దేవుడు జరిగిస్తాడు. అతడు ఏదైతే మాట్లాడతాడో దానిని ప్రభువు జరిగించువానిగా ఉన్నాడు. లేదా ప్రభువు ఇష్టాన్ని బట్టి ప్రభువు మాట్లాడమన్నది ప్రవక్త మాట్లాడేవానిగా ఉన్నాడు. అయితే ఈ బిలాము దగ్గరకు బాలాకు రాజు కొంతమంది అధికారులను పంపాడు. ఈ వచ్చిన అధికారులు బిలాముతో మాట్లాడుతూ, బిలాము, ఇశ్రాయేలీయులు మా మీద ఎక్కిపోతూ ఉన్నారు, ఆశీర్వదింపబడిన వారిగా ఉంటూ ఉన్నారు, వారిని మేము జయించలేకపోతా ఉన్నాం. కాబట్టి మా పక్షంగా నీవు వచ్చి వారిని శపించు. ఎవరిని? ఇశ్రాయేలు జనాంగాన్ని. ఇశ్రాయేలు జనాంగం ఎవరు? దేవుని యొక్క ప్రజలు. ఈయనెవరు? దేవుని యొక్క సేవకుడు, ప్రవక్త. ఈయన మొదటే చెప్పుండాలి. ఏమనయ్యా అంటే, ఆయన ప్రజలను శపించుటకు నాకు అధికారము లేదు అని మొదటే చెప్పుండాలి. పాపం పొరపాటు పడ్డాడు అనుకుందాం. ఇప్పుడు వచ్చిన అంత చెబుతా ఉన్నాడు, అయ్యలారా ఈ రాత్రికి నా ఇంట బస చేయండి. నేను రాత్రి ప్రభువు యొక్క కనిపెట్టి ఆయన వెళ్ళమంటే మీతో వచ్చేదను, వద్దంటే రాను అన్నాడు. బాగుంది. దేవుని మీద ఆధారపడ్డాడు. వెళ్ళాడు, ప్రభు సన్నిధిలో గడిపాడు రాత్రంతా. ప్రభువు జవాబిచ్చాడు, వెళ్ళొద్దన్నాడు. వచ్చాడు. ఈ బాలాకు రాజు పంపిన అధికారులతో చెప్పాడు, వారు వెళ్ళిపోయారు. అక్కడ వరకు కథ బాగానే ఉంది. ఇప్పుడు మరలా ఏం చేస్తా ఉన్నారయ్యా అంటే, బాలాకు రాజు ఇంతకు మునుపు పంపిన అధికారులు
నిన్న 100 రూపాయలు అయితే ఈరోజు 1000 రూపాయలు అయింది దాని విలువ. చాలా ఉన్నతమైన బహుమానం పంపాడు. ఇప్పుడు అంటూ ఉన్నారు వాళ్ళు వచ్చి, ఏమంటా ఉన్నారయ్య అంటే, నీవు మాతో వచ్చి ఇశ్రాయేలును శపించుము అని మళ్ళా అడిగారు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడయ్యా అంటే, నిన్న చెప్పాడు దేవుడు ఏమనయ్యా అంటే, నీవు వారితో వెళ్ళకూడదు, నీవు వారితో వెళ్ళకూడదు, ఇశ్రాయేలును శపించకూడదని ప్రభు ఒక పర్యాయం చెప్పాడు. కానీ ఈ బిలాము ఏం చూస్తున్నాడయ్యా అంటే, వారు పంపిన బహుమానాలను చూసి పదే పదే ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా వెళ్ళమంటావా లేదా, వెళ్ళమంటావా లేదా, వెళ్ళమంటావా లేదా. ఈ నొసుకుడు వినలేక ఆయన కోపంతో అన్నాడు. ఎలా అన్నాడో మనకైతే తెలియదు. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు, కానీ నేనేదైతే చెబుతానో దానినే ప్రకటించు, నేనేదైతే చెబుతానో దానినే ప్రకటించు. అయ్యగారి ఆలోచన ఏందయ్యా అంటే, పొందబోతున్న బహుమానం కొరకు ఆ మర్మ వెలిగిన దేవుడు పిల్లలతో చక్కగా చెప్పాడు. మొదట నువ్వు వెళ్ళొద్దన్నాడు. మొదట తప్పైనది మళ్ళీ ఏం కాకూడదయ్యా అంటే, రైట్ అవడానికి అవకాశం లేదు. ఓ పరీక్ష రాసావు, పరీక్ష రాస్తూ ఉన్నప్పుడు ఒక సమాధానం ఇచ్చావు, అది తప్పు కొట్టాడు అనుకుందాం ఇన్విజిలేటర్. రెండోసారి కూడా అదే రాస్తే రైట్ అయిందా? ఎన్నిసార్లు రాసినా తప్పు తప్పే, అది రైట్ అవడానికి అవకాశం లేదు. కానీ ఆ జ్ఞానం బిలాములో లేదు. ఎందుకంటే ఆ ధనము వారిని లోపరుచుకుంది. ఆ బహుమానం మీద ఆశపడ్డాడు. ఇప్పుడు ధైర్యం చేసి గాడిదను కట్టుకొని వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే గాడిద హెచ్చరిస్తా ఉంది ముమ్మారు. ఒక పర్యాయం మార్గం నుంచి ప్రక్కకు తొలగింది, ఒక పర్యాయం పొలమలో పడ్డది, మరి ఒక పర్యాయం గోడన పడింది. ఇప్పుడు పర్యాయాలు హెచ్చరించిన పిల్లలకి ఏం కాలేదయ్యా అంటే బాధపడలా. ఎదురు నిలవబడినటువంటి దేవుని దూతను అగ్ని ఖడ్గాన్ని చూడలేకపోయాడు. కారణం కన్నులు మూయబడ్డాయి, కన్నులు మూయబడ్డాయి. ఈనాడు అనేక మంది క్రైస్తవులము కన్నులు ఏమయ్యాయి అంటే మూయబడ్డాయి. నేను చేస్తూ ఉన్నది సరి అయినది అని మనకు మనం ఏం చేస్తూ ఉన్నామయ్యా అంటే, న్యాయ విమర్శ చేసుకుని మనకు మనం రైట్ పెట్టేసుకుంటున్నాం. నేను ఎప్పుడు చెబుతా ఒక 3 సంఘటనలు. ఒక యవనస్తుడు ఒక బార్ షాప్ ముందు నిలబడ్డాడు. ఆదివారం ఆరాధనలో ఆత్మచేత నింపబడి, ఆరాధన అయిపోయినా కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న యవనస్తుడు ఒక వైన్ షాప్ ముందు కనపడ్డాడు. పాస్టర్ గారికి, పాస్టర్ గారు అడిగాడు, అరే నాయన ఇక్కడేం పనిరా నీకు అని అంటే, ఏమి లేదు పాస్టర్ గారు, దేవుడు చేసిన అద్భుతాన్ని అనుభవిస్తూ ఉన్నా. ఏం చేస్తున్నాను? దేవుడు చేసిన అద్భుతాన్ని. అదేంద్రా బార్ షాప్ ముందు నుంచొని దేవుడు చేసిన అద్భుతాన్ని అనుభవించడం ఏంటంటే, పాస్టర్ గారు యేసయ్య లోకానికి వచ్చినప్పుడు చేసిన మొదటి అద్భుతం ఏంటండి అన్నాడు. ఏంటి? నీళ్ళనే నేను పిచ్చి తాగట్లా, ఆ ప్రభువు చేసిన ఇంగ్లీష్లో ఏమంటారా వైన్. దేవుడు చేసిందా కదా? ఇప్పుడు చాలా మంది ఇదే పడి క్రైస్తవులే. అందుకని క్రిస్మస్ టైంలో మాట అంటారు, ఇంటి మీద స్టార్లో ఇంట్లో. నేను కళ్ళారా చూసిన సంఘటనలు ఉన్నాయి. పాట పాడి సువార్త గాయకుడు దిగ్గానే వెనక్కి వెళ్ళి పొగోదాలే, ఇందిరాబాబు పొగొత్తున్నాను పాస్టర్ గారు అడిగితే కీర్తనలు 18వ అధ్యాయంలోకి వెళ్ళాడు.
ఆయన నోట నుండి పొగ వచ్చును. ఏమైపోయామయ్యా అంటే మనకు అనుకూలంగా మలుచుకుంటూ దేవుడు ఎలామన్నాడు? ముందు చెప్పిన మాట గుర్తులేదు, ఎలామన్నాడు? కానీ ఇప్పుడు దేనిలో వెళ్తున్నావయ్యా అంటే గుడ్డితనంలో నడుస్తున్నావు. ఇప్పుడు ఏది పాపం అనిపించదు, ఇప్పుడు ఏది తప్పు అనిపించదు. తెలుగులో ఒక సామెత ఉంది, నిండా మునిగినోడికి సరే పాపంలో బతికేస్తున్నాడికి పాపం అంటే భయమే లేదు. ఎందుకయ్యా అంటే మునిగిపోయాడు దానిలో. రాము కూడా ఇప్పుడు తన ఆశలో మునిగిపోయి, అయితే ఒక గొప్ప విషయం ఏందయ్యా అంటే ఇప్పుడు దోత గారికి వచ్చేసరికి అంటున్నాడు, నేను పాపము చేసి తిని, నేనేం చేశాను? పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. అయ్యా నీకు ఇష్టం లేకపోతే నేను వెనక్కి వెళ్ళిపోతా, కానీ ప్రభు అన్నాడు, నువ్వు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు పిల్లమ్మా, నేను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళు. కానీ నేను చెప్పిన దానినే నువ్వు మాట్లాడాలి, నేను చెప్పిన దాన్ని నువ్వు మాట్లాడాలని తిరిగి ప్రవక్తకు తన స్థానాన్ని దేవుడిచ్చాడు. ఒకవేళ నీ పాపాలను ఒప్పుకోకపోతే నువ్వు మధ్యలో, ఒకవేళ నీ పాపము బహుఘోరమైనదైనా ఇంతవరకు వేటి కొరకు పాపంలో పడి ఉన్నావేమో, నీ పాపాలను ఒప్పుకొనగలిగితే ప్రభు ఏం చేస్తాడయ్యా అంటే నీ స్థితిని తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఆశీర్వదింపబడిన స్థితిలోనికి వెళతావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తనాకారుడైన దావీదు కూడా 51వ అధ్యాయములో 1వ వచనము నుండి చదువుతూ ఉన్నప్పుడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఎవరయ్యా అంటే రాజుగారు పదవి పోయిన తర్వాత ఎవరిని అడుగుతా ఉన్నాడు? పశ్చాత్తాపడి, అయ్యా తప్పు చేశానయ్యా, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళా, చూడకూడదు చూసా, చేయకూడని పని చేశా, దానిని కప్పిపుచ్చుకోవడానికి మరి ఒక పాపం చేశా, కానీ నన్ను ఇప్పుడు నువ్వు నీ కృప చేత నన్ను కరుణించు. ఆ తర్వాత వచనాల్లో అంటాడు, అయ్యా నా దోషాలు పోగొట్టు, ఇంకా వెళ్తా ఉంటే అయ్యా హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటెను తెల్లగా నన్ను మార్చు. వేదనకరమైన స్థితిలోనికి నెట్టబడిన తరువాత దావీదు ఏం చేశాడు అంటే తన తప్పును ఎరిగాడు. తన తప్పును ఎరిగి ప్రభువు దగ్గర బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. 13వ వచనం దాకా అదే ప్రార్థన ఉంటుంది దావీదు. నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు, నన్ను కడుగు, నా పాపాలు పరిహరించు, నన్ను క్షమించు, ఇదే పదజాలం. అయితే అప్పటి వరకు దావీదు ఏమయ్యాడయ్యా అంటే వేదనకరమైన సంకటంలో గుండా వెళ్తా ఉన్నాడు. తన పాపము వలన వచ్చిన ప్రతిఫలాన్ని అనుభవిస్తా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే పశ్చాత్తాపబడి ప్రభువు పాదాల మీద పడ్డాడో, ఇప్పుడు దేవుడు ఏదో నిర్దేశించాడు అంటే యెరూషలేమును కట్టుటకు కావలసిన ఉపకరణములన్నీ దావీదు సిద్ధపరచిన వానిగా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న వచ్చుమంత పాపములో పడ్డవాడే, వ్యభిచరించిన వాడే, హత్య చేసిన వాడే, కానీ ఆయన ఏం చేశాడు అంటే పశ్చాత్తాపడ్డాడు, తన పాపమును ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. జీవితం ఏమైందయ్యా అంటే మహా గొప్ప దేవుని మందిరం కట్టబడటానికి దావీదు వాడబడిన వానిగా ఉంటూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే లూకాసు సువార్తలో సిలువ మీద దొంగను గమనిస్తాం. 23వ అధ్యాయములో 39 నుంచి 43 వచనాలలో మాటలు ఉంటాయి.
నీ మాటలలో మనం జాగ్రత్తగా గమనిస్తూ వెళితే వేలాడుతున్నటువంటి దొంగలలో ఒకడు అంటా ఉన్నాడు, నీవు క్రీస్తువు కదా, నేను నివరించుకొని మమ్మల్ని రక్షించు. వాడు అంటున్నాడు, మనకైతే ఇది తగును. ఆయన ఎవరయ్యా అంటే పాపము లేనివాడు, పరిశుద్ధుడు. అయితే చివరి ఒక మాట అడుగుతాడు ఆ రెండవ వాడు, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో, నన్ను జ్ఞాపకము చేసుకో. ఎప్పుడైతే ఆ మాటను అడిగాడో, ఆ మాట అడిగిన వెంటనే ప్రభువు ఇస్తున్న భాగ్య వ్యక్తి అయ్యా అంటే, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందుము, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందుము. ఈ దొంగ ఎప్పుడైనా మందిరానికి వెళ్ళినాడా? ఎలా? ఎప్పుడైనా దాన ధర్మాలు చేసి ఉంటాడా? చేస్తున్నాడు. వీడికి మరణశిక్ష పడేంత కఠినాత్మనిగా విన్నాడా అంటే జాలి దయ అన్నది వీరిలో ఏమాత్రము కనిపించేటువంటి అవకాశం లేదు. దేవుని గురించి ఎరిగిన వాడు కాదు, యూదుల ఆచారంలో పెరిగిన వాడు కాదు. కానీ ప్రభువును చూసిన వెంటనే ఆయన పరిశుద్ధుడని ఎరిగాడు, పాపాలను క్షమిస్తాడని గ్రహించాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఫలితంగా ఏం పొందుకున్నాడయ్యా అంటే పరలోక భాగ్యాన్ని పొందుకున్నాడు. ఎవరికి లేని గొప్ప ధన్యతను శిలువ మీద దొంగకు ప్రభువు ఇచ్చిన వానిగా ఉంటూ ఉన్నాడు. ఈ ముగ్గురిని మనం గమనించాం. బిలాము పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవుడు తిరిగి తన స్థానాన్ని తనకి ఇచ్చేశాడు. దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తిరిగి రాజును చేశాడు. మందిరం కట్టబడేటువంటి పనిలో కావలసిన ఉపకరణములు సమకూర్చగలిగినటువంటి గొప్ప స్థితిలోనికి దేవుడు నడిపించాడు. శిలువ మీద ఆఖరి క్షణంలోనైనా ఆయన ఒప్పుకోగలిగాడు, పరలోక భాగ్యం పొందుకున్నాడు. బాగుంది, ఒప్పుకుంటే క్షమించబడతా ఉన్నా. కానీ సమస్యలా ఎక్కడొచ్చిందయ్యా అంటే ఒప్పుకోక కప్పుకుంటా ఉన్నాం, ఒప్పుకోక కప్పుకుంటా ఉన్నాం. ఎందుకయ్యా ఇవి అంటే పక్క నుండి సంతోషపెట్టాలి, వాడు దూరం అవ్వకూడదు, ఆమె దూరం అవ్వకూడదు. వాళ్ళు ఎట్టట్టోళ్ళైనా పర్లేదండి, వాళ్ళు ఎట్టట్టోళ్ళైనా పర్లేదండి. లేఖనాలుగా అవసరంగా మనకి ఇంతకుముందు చెప్పినట్లుగా వాటిని ఏం చేస్తామయ్యా అంటే మనకు అన్వయించుకుంటాం, వాటిని మనకు అనుకూలంగా అన్వయించుకుంటాం, మార్చుకుంటాం. ప్రార్థనను ఆలకిస్తాడు ఆయన. ఉదయం మొదలు రాత్రి పండుకునేంత వరకు అడ్డమైన మాటలు నోటి నుండి మాట్లాడుతూ మా ప్రార్థన అన్నాడు హల్లెలూయా స్తుతి మహిమ అంటే నేను నమ్మొచ్చంటావా? నమ్మొచ్చా? నమ్మొచ్చా? ఒకే ఇంటిలో చీకటి వెలుగు ఉంటుందా? ఒక గదిలో ఉంటుందా? ఎక్కడైనా చూసామా? మరి ఈ ప్రార్థన మాత్రం ఎక్కడున్నాడు? విన్నాడని వీడు అనుకుంటున్నాడు అంతే. ప్రార్థించిన ప్రతిమాని ప్రార్థన ఆయన అంటాడు, నిజమే. కానీ నీ పాపాలను ఒప్పుకొనక కప్పుకున్నంత కాలము అదేమైతాయి అంటే కంపు కొట్టింది, దుర్వాసనే. ఉదాహరణకు కొన్ని కార్యాలను జ్ఞాపకం చేస్తాం. ఆది కాండంలో 4వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు 9వ వచనాన్ని మాత్రం చదవండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూనును అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడునా అనెను. దేవుడైన యెహోవా హేబేలు ఎక్కడున్నాడని కయ్యూనును అడిగాడు. వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటే అన్నదమ్ములు.
ఇంకా బైబిల్ చరిత్రలో చెప్పాలి అంటే రెండవ తరము వారు, మొదటి తరం ఆదాము అయితే రెండవ తరము కయ్యూను హేబేలు. వీళ్ళిద్దరూ దేవునికి బలి ఇవ్వడానికి వెళ్ళారు. ఒకడు చక్కని క్రొవ్విన దూడను తీసుకుని వెళ్ళి బలి అర్పించాడు. రెండవ వాడు వ్యవసాయం చేసేవాడు, కూరగాయలు తీసుకుని వెళ్ళాడు. ఇద్దరు బలి అర్పించారు. కానీ దేవుడు ఏం చేశాడు అంటే కయ్యూను హేబేలు యొక్క బలిని అంగీకరించాడు. ఇది చూసినటువంటి కయ్యూను హేబేలు మీద అసూయపడి వాడిని ఏం చేశాడయ్యా అంటే చంపేశాడు. ఇప్పుడు దేవుడే దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చి కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? దేవుడు దిగొచ్చినాకైనా బుద్ధి రావాలి. దేవుడు దిగొచ్చినాకైనా ఏంది ఎప్పుడు నిన్నే ఈరోజు కొత్తకొచ్చి దేవుడు నన్ను హేబేలు ఎక్కడ అడుగుతున్నాడు. ఎక్కడో నేను తప్పు చేశానన్న గ్రహింపు వచ్చి ఉండాలి. కానీ అబ్బాయి గారు ఎంత ధైర్యంగా చెబుతున్నాడంటే నేనేమన్నా వానికి కావలి వాడనా, నాకు తెలియదు మనం కూడా చాలా పర్యాయాలు, నాకైతే చాలా అనుభవాలు ఉన్నాయి. అసలు ఎంత టీవీలో ఒక యాడ్ వస్తుంది, 2 చెక్కలు వెతికిస్తారు, ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్, 2 ఏనుగులు లాగుతుంటాయి. లాగినా కూడా దాన్ని ఏమన్నాడు, ఫెవికాల్ బంధం, వీళ్ళు జీవితే అబద్ధం. అట్ట ఏనుగులు 100 పెట్టి లాగినా ఏం కదా, దాన్ని నమ్మాలంటే ఎవడైనా. ఒకవేళ నమ్మలేకపోయామనుకో దానికి ఇంకోటి చేస్తారు. ఈ చూసి నేనేం చేశానయ్యా అంటే అడగటమే మానేశాను. ఎందుకయ్యా అంటే అడిగిన కాడి నుంచి నీ శిక్ష పెరుగుతూ ఉంటుంది. నీ శిక్ష పెరగడానికి నేను కారణం కాకూడదు. గతించినంత కాలం గతించాం, అడిగినంత కాలం అడిగాం. ఇంకా దానిలో పిహెచ్డీ చేస్తూ ఉంటే నేనేమన్నా ఏమి సెరమనీ జరపాలి, గ్రాడ్యుయేషన్ సెరమనీ జరపాలిగా. అవునంటారా కాదంటారా? హేబేలు గారు కూడా ఏం చేస్తా ఉన్నాడు, కయ్యూను ఏం చేస్తా ఉన్నాడు, తమ్ముడు చంపి అన్నను చంపి తమ్ముడిని చంపి నాకు తెలియదు నాకు తెలియదు ఫస్ట్ కదా. వీళ్ళు ఆడే ఉంటారు అన్నీ వినబడి ఉంటాయి. వీళ్ళకి ఏమైనా మెమరీ లాస్ పేషెంట్లా కాదు, పదం పోకుండా అప్ప చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళే. కాకపోతే ఇప్పుడు నేను చెప్తే ఆ అన్న ఆ అక్క నేను పగవుతానేమో. చట్టంలో ఒకటి ఉంది, పేకాట ఆడేవాడినంట, ఆడినోడికి ఒక శిక్ష, చూసినోడికి ఒకే శిక్ష. నేను చూశాను కదా అని చెప్పి నీకు తగ్గదు. కొడి పొందలేనంతే. ఆయన దొంగే, చూసినా దొంగే. పాపం కూడా ఎలా ఉంటుందయ్యా అంటే నువ్వు పాపం చేసిన దొంగే శిక్షే, పాపం చేయడానికి సహకరించిన శిక్షే. దేవుడు కనిపించినప్పుడన్నా అడిగినప్పుడన్నా నాయనా తప్పైంది క్షమించాలి కాళ్ళ మీద పడి ఉంటే బాగుపడి ఉండేవాడు. కప్పుకుందామనుకున్నాడు. ఏమైంది అంటే 30:15 వచ్చినాం అనుకుంటాను. అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను ముందు వచ్చిన చదువు నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ తిమ్మరునై ఉందును.
కావున నన్ను 12 వచనం చదువుతూ ఉన్నాను. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారము ఇక మీదట నీకియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందుము. ఆ 11వ వచనం చివరి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు శపింపబడిన వాడవు. భూమి సేద్యం చేస్తావు, కష్టపడతావు, శ్రమ తోడుస్తావు. కానీ నేను కలుగ చేసిన భూమి ఏం చేయదయ్యా అంటే నువ్వెంత ప్రయాసపడ్డా నీకు పంటను ఎందుకు ఇవ్వదు? నువ్వేం చేశావు? నీ పాపాన్ని కప్పుకున్నావు. పాపాన్ని కప్పుకున్నావు. నువ్వు పాపాన్ని కప్పుకోవటాన్ని బట్టి మొదటిగా ఏమయ్యావయ్యా అంటే శపింపబడ్డావు. రెండవదిగా ఏమయ్యాడయ్యా అంటే అయ్యును దేశ దిమ్మరైపోయాడు. ఒక చోట ఉండటానికి లేదు, దేశ దిమ్మరి. ఇప్పుడు అంటా ఉన్నాడు, దేశ దిమ్మరినైనా నన్ను చూసి ఎవడైనా కనుగొని వాడేవాడు నన్ను చంపులని యెహోవాతో అన్నాం. ఆ తర్వాత మాట బాగుంటుంది. కాబట్టి ఎవడైనను కయీను చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. చావడానికి కూడా లేదు. ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ కూడా అవకాశం ఇవ్వాల. అవును కదా కాదంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే దిక్కులేని వాడిగా దేశ మరిగా తిరగాలి. దేవుడు వచ్చి నీ తమ్ముడేడి, నీ తమ్ముని రక్తం నాకు మొరపెడుతుంది అన్నప్పుడైనా పశ్చాత్తాపడుంటే, పాపాన్ని ఒప్పుకొనుంటే క్షమించే దేవుడు క్షమించుంటాడు. ఈ రోజుకి అనేక మంది క్రైస్తవులు ఏమవుతున్నారయ్యా అంటే ఆశీర్వాదం అనుభవించలేకపోవడానికి కారణం పాపాలను కప్పుకునే ప్రక్రియలోనే ఉన్నారు. ఇది పాపం అని చెప్పకూడదు. చెబితే మహాలేమోతి అయ్యా అంటే అప్పుడే 180 డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి వేడి నూనెలో తీసినట్లుంటది. మాడిపోయి కనిపిస్తాయి. ఎందుకయ్యా అంటే నేనేం తప్పు చేస్తాను మన తీర్కో ఒప్పుకో. ఎందుకు ఒప్పుకోవట్లేదయ్యా అంటే బిలాము వలె కళ్ళతో గుడ్డితనం కలిగింది. నువ్వు చేసిందల్లా రైట్ అనుకుంటున్నావు, బాగానే ఉంది, మంచిదే. కానీ ఒక దినము నువ్వు గుర్తుంచుకో, ఒక దినం రాబోతూ ఉంది. నువ్వు కప్పుకున్న ప్రతి కార్యం దేవుని గ్రంథంలో రాయబడింది. వాటిని ఒప్పుకోకపోతే నువ్వు వద్దలో నువ్వు ఏడ్చి ప్రలాపించి ప్రార్థించు. నువ్వేం చేయాలి అంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. అబద్ధం ఆడే అలవాటు ఉందా? అయ్యా అబద్ధాలు ఆడుతున్నాను, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈరోజు ప్రార్థన చేసి అయ్యా ఒప్పుకుంటున్నాను క్షమించు అని మన రేపు చెప్తే ఎల్లుండగా చెప్తే నీ చీటి ఏమైంది అంటే చీటిలో ఏమైంది? పాపం చేసేవాడిని గమనించండి. మొదటి పర్యాయం సిగరెట్ తాగే అలవాటు ఉందనుకుందాం. నా అనుభవం చెబుతా. మొదటి పర్యాయం వెళ్ళినప్పుడు ఎట్లేమయ్యా అంటే ఆ షాపు దగ్గరికి వెళ్తా ఉంటేనే అటు ఇటు 100 సార్లు చూస్తాం. ఎవడైనా తెలిసిన వాడు ఈ షాపు దరిదాపుల్లో ఉన్నాడా, మనల్ని ఎవడన్నా చూస్తున్నాడా? ఈ వెళ్ళే షాపు కూడా మన ఇంటి పక్కన షాప్ ఉండదు, ఇంకో ఏరియా కడతాం. అక్కడ ఎవరు తెలిసి ఉండకూడదు, అక్కడికి వెళ్ళి ఆ చేతిలో జాగ్రత్తగా మడిచిన 10 రూపాయల నోటు తీసిచ్చి ఒక కింగ్ సైజ్ సిగరెట్ అంటాం. వాడు ఏమన్నా లటక్కని జేబులో పెట్టుకుంటాం. ఏదో ఒక పార్క్ మూలకి వెళ్తాం. ఎవడు చూడకూడదు, ఆడ కూడా తెలిసినాడు ఎవడు చూడకూడదు అంటే చోటుకి వెళ్తాం. ఏ బెంచ్ కింద కూర్చొని గప్పు 4 బీగి
వచ్చేస్తాం. ఇది ఎప్పుడు? మొదటిసారి. ఈ 4 ఏళ్ళు అయితే ఏముంటుంది తెలుసా? ఈ సిగరెట్ తాగుతా ఇంటి ముందు దాకా వచ్చి ఇంటి ముందు దాన్ని పడేసి కాలుతో నడిపి ఆ ఇంటి ముందు ఉన్న జామ ఒక నోట్లో వేసుకొని ఇంట్లోకి వెళ్తాడు. మొన్న భయం ఈ రోజు లేదే. ఏమైంది? అలవాటు అయిపోయింది. మనకు కూడా ఏం అలవాటు అయింది అంటే క్షమించే దేవుడు కాబట్టి ఎప్పుడు పడితే ఎప్పుడు వద్దాం. వస్తుంది లాక్డౌన్. అటు ఇటు రాకుండా ఉంటానికి. పాపాలను చేయాలి అంటే ఒప్పుకోవాలి. అయ్యో చేసి తప్పదే. ఒప్పుకోవాలా? కప్పుకున్నాడు, పాపంలో పడ్డాడు, శపింపబడ్డాడు, దేశ దిమ్మరయ్యాడు, శివాని వల్ల తిరిగాడు. రెండవదిగా మరొక వ్యక్తి చూస్తే 7వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం 24 నుంచి 26 వరకు అక్కడ ఆకానుల గురించి చెప్పబడింది. ఆకానులు తీసుకొని వెళ్ళి ఆ కోరలోయలో రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఎందుకయ్యా ఈ స్థితి కలిగింది ఆకానికి అంటే? యెహోషువ దేవుని అడిగాడు, అయ్యా హాయి పట్టణం మీదకి మేము యుద్ధానికి వెళ్తాం అంటే దేవుడు అన్నాడు, 3000 మంది వెళ్తే చాలయ్యా, జయించురండి. అయితే ఒక నిబంధన, మీరు అక్కడి వాటిని వేటిని కూడా మీరు తీసుకొని రాకూడదు. జీవము కలిగిన ప్రతిదాన్ని సంహరించాలి. వెండైనా బంగారైనా వస్త్రములైనా మీరు తెచ్చుకోకూడదు. యవనస్తుడు ఆ కారణం అక్కడ శ్రీనారు వస్త్రాన్ని చూశాడు, బాగుంది, తెచ్చుకున్నాడు. బంగారు కమ్మె కనిపించింది, తెచ్చుకున్నాడు. వెండి కనిపించింది, తెచ్చుకున్నాడు. ఎవడో చూడలేదనుకున్నాడు. తన గుడారము మధ్యలో దానిని దాచిపెట్టాడు. ఎవడో చూడలా. అక్కడ ఉన్న సైనికుడు చూడలా, నాయకుడిని యెహోషువ చూడలా. కానీ ఎవరు చూశారయ్యా అంటే దేవుడు చూశాడు. ఇప్పుడు ఏమైందయ్యా యుద్ధం అంటే? మొట్టమొదటిసారి యెహోషువ గారు యుద్ధంలో అపజయాన్ని పొందాడు. యెహోషువకు అర్థం కాలా. దేవుడే కదా రమ్మన్నాడు. అది కూడా 3000 మంది వెళ్తే సరిపోయింది అన్నాడు కదా. ఇప్పుడు ఏంటి దౌర్భాగ్యమైన స్థితి అని రాత్రి వేళ తన బట్టలు చింపుకొని ప్రభు ఎదుట ప్రలాపిస్తా ఉంటే ప్రభు అన్నాడు, నీ సమాజంలో ఉన్నటువంటి ఒకడు నేను చేయవద్దన్న చేశాడు. దాని వలన ఏమైందయ్యా అంటే అపజయం కలిగింది. యెహోషువ వచ్చి అడుగుతా ఉన్నాడు. అడిగిన మొదలు చెప్పాలి అబ్బాయి గారు. ఆఖరికి పట్టుబడ్డాడు. ఇప్పుడు ఏందయ్యా శిక్ష అంటే రాళ్లతో కొట్టి చంపటం. రాయితో కొడితే మొదటి రాయికి చచ్చుంటాడా? అవకాశమే లేదు. ఎన్ని వందల వేల రాళ్ళు అతని మీద పడ్డాయో, ఎన్ని గాయాలు తగిలాయో, ఎంతటి వేదనను అనుభవించాడో ఒకసారి అర్థం చేసుకో. ఒక్క మాట కనుక యెహోషువ దగ్గరికి వెళ్ళి ఆ అపజయం చూసిన వెంటనే, అయ్యా యెహోషువ, నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానయ్యా. ఇదిగో బంగారు కమ్మి ఆశపడ్డాను, ఇదిగో వెండి ఆశపడ్డాను, ఇదిగో శ్రీనాథ వస్త్రము ఆశపడ్డానని ఆకానికి తెలియదా చట్టం? ఆకానికి తెలియదా దేవుడు చెప్పిన మాట? తెలుసు. కానీ ఎవడో చూడలా, ఎవడో చూడలేదు. కాబట్టి నేను చేసిందే రైట్, నేను చెప్పిందే సత్యం. అనేక పర్యాయాల్లో ఎవరు చూడటం లేదని, ఎవరు గమనించటం లేదని ఇష్టానుసారంగా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నావేమో. అడ్డగోలుగా సంపాదిద్దామని అన్యాయపు మార్గాలు ఎంచుకుంటా ఉన్నావేమో. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఎట్టి అక్రమమైన సంపాదన సంపాదించినా అది శాపమే. ఇతడేమి ఆకారం
దేవుని ఎరగని వాడు కాదు, దేవుని జనాంగంలోని వాడు, ఒక గొప్ప యుద్ధ వీరుడు. కానీ తనకున్నటువంటి ధనాశయం చేసిందయ్యా అంటే పాపాన్ని ఒప్పుకొనిగా పట్టుబడ్డాక కూడా తెలుగులో ఒక మాట అంటారు, దొంగనంట దొంగ అంటే ఒప్పుకోడంట. దొంగ అంటే ఒప్పుకోడా, కానీ వాడు ఎవడయ్యా అంటే దొంగే. అనేక పర్యాయాల్లో మనం ఏమైపోతూ ఉన్నామయ్యా అంటే మన శరీర ఆశలను బట్టి దేవుడు చేయొద్దన్నాడు కొన్ని కార్యాల్లో. కానీ మనం ఏం చేస్తామయ్యా అంటే మనుషులు సంతోషపెట్టడం కొరకు కీర్తనల గ్రంథంలో చక్కగా చెప్పాడు కదా, కంఠోపాఠంగా కూడా చెబుతావుగా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చోండి చోటన కూర్చోండక. ఎందుకు చెప్తున్నావు సామాసం? తెలీదా నీకు? అన్నం వండుతున్నావు, ఉడికిందో లేదో ఎన్ని వెతుకులు చూస్తావు అమ్మా? జీవితంలో ఒక కార్యం తెలియదా? భక్తి కలిగిన వాడా భక్తిహీనుడా అని, లోకస్తుడా దేవుని భయం ఉన్నవాడా అని ఒక కార్యం చలదా? ఎన్ని పర్యాయాల్లో దేవుని ఏడ్పించే వారంగా మారుతాం. నోరు తెరిచిన కాడ నుంచి వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లో ఆ ఇంటి భాగవతం ఈ ఇంటి భాగవతం కావాలి. ఓకే, వాక్యం మాట చెప్పింది, విస్తారమైన మాటలలో దోషముండక మానవ. నాకు చిన్నతనం నుంచి ఒక చెడ్డ అలవాటు, మంచి అలవాటు అని నాకు తెలిసి, కానీ చాలా మంది చెడ్డ అలవాటు అంటారు. నా ఫోన్ నుంచి నెల మొత్తం మీద అవుట్ గోయింగ్ కాల్స్ అంటూ ఉంటే 40 ఉంటాయి, 30 ఏమో మా అమ్మాయి ఉంటాయి. 40 కాల్స్ ఉంటాయి, 40లో 30 మా అమ్మకి చేసినవి ఉంటాయి, ఇంకా 10 కాల్స్ ఎవరికైనా చేసిన. ఆ 10 కాల్స్ కూడా ముచ్చట ఎంతసేపు ఉంటుందయ్యా అంటే పట్టుమని మాట్లాడితే 2 నిమిషాలు 3 నిమిషాలు నేను చేసిన కాల్స్ అంతే. నాతో మాట్లాడే వారికి అనుభవం ఉంటుంది. నేను ఎవరితోనైతే మాట్లాడుతున్నానో వారి విషయం మాత్రమే మాట్లాడాలి. పక్కనోడి గురించి నీకెందుకు? పక్కనోడి గురించి నీకెందుకు? నీ బ్రతుకు నువ్వు సరి చేసుకోవడం నేర్చుకోవాలి. ఎవడు చూడలేదని అతను వీడి బతుకు మర్చిపోయాడు, దొంగతనం చేస్తున్నానని మర్చిపోయాడు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు మేమండి నేర్పిస్తున్నామండి. ముందు నువ్వు నేర్చుకో, తర్వాత ఇంకో ట్రైనింగ్ సెంటర్లో అర్థమవుతుందా? శాపాన్ని చేస్తున్నారని అంటే పెంచుకుంటా పోతున్నారు. సిగ్గు లేదు. ఇంకెంతకన్నా కఠినమైన పదాలు వాడటానికి ఇష్టపడలా. అపజయం కలిగినప్పుడు అన్నా సిగ్గు రావాలి, భయం రావాలి. అప్పటికి గ్రహింపరాల ఆకారంలో కారణం దేవుడంటే భయము సనగిలింది. దేవుడు ఇంతకు ముందు ఒకసారి హెచ్చరించాడు కానీ పాపాన్ని బట్టి మేలుకున్నావా? మరి ఒకసారి హెచ్చరించాడు, మేలుకున్నావా? నిన్ను హెచ్చరించడమే నా దేవుని పని కాదు. ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టి అంతటి కామాల్లో ఫుల్ స్టాప్ అంటే తెలుసా? అక్కడితో అదే అయిపోయింది, ఇక లేదు. కామ అంటే కొనసాగింపు ఉందని అర్థం. ఫుల్ స్టాప్ పెడితే
మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ది ఎండ్ అన్నట్లే పుస్తకం చివరి రాస్తాడు. ది ఎండ్ నవల్స్కి అనేక పర్యాయాలు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నా, దేవుడు చేయవద్దన్న వాటిని చేస్తూ ఉన్నావేమో, ఆ కనువలే పశ్చాత్తాపడు. ఆ కనువలే కప్పుకున్నావా? ఉగ్రత దినము రాబోతా ఉంది. ఆ దినమున ఎవడనో కూడా ఆయన ఎదుట దోషిని నిర్దోషిగా మార్చలేడు. ఇంకొక వ్యక్తిని కనుక మనం గమనిస్తే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి 27 దాకా చదివితే అక్కడ ఎలీషా ప్రవక్తను చూస్తాం. ఆయన దగ్గర శిష్యులేఖం చేస్తా ఉన్నాడు గెహాజీ గారు. అక్కడికి నయమాను అనే కుష్ఠరోగి వచ్చాడు. ఎలీషా చెప్పాడు, ప్రవక్త గారు, నయమాను యుద్ధానికి వెళ్ళు, 7 మార్లు మునుగు, నీ వ్యాధి నయమైతయ్యా అన్నాడు. వెళ్ళి మునిగాడు, స్వస్థత పొందాడు. కృతజ్ఞతగా విలువైన కానుకలను తీసుకెళ్లి వచ్చాడు ప్రవక్త దగ్గరికి. ఎలీషా అంటా ఉన్నాడు, నాకు వీటిలో ఏది అక్కర్లేదు, తీసుకొని వెళ్ళన్నాడు. గెహాజీ గారు అన్నాడు ఈ మాట. గెహాజీ గారికి ఏమర్థమైందో తెలుసా? మా పెద్ద పాస్టర్కి బుద్ధి లేదో, దేవుడు పంపిన దాన్ని కాళ్ళతో తంతున్నాడు. నేను వెళ్ళి తెచ్చుకుంటానే చిన్న పాస్టర్ బయలుదేరాడు. వెళ్ళాడు, ఇంటికి అతిథులు వచ్చారు. నా దైవజనుడు, నా యజమానుడు నీ దగ్గర నుంచి తీసుకొని రమ్మన్నాడని పెద్ద ఆయన పేరు చెప్పి ఈయన తెచ్చుకున్నాడు. ఇప్పుడు అక్కడ చదివితే ఎలీషా అడుగుతా ఉన్నాడు, గెహాజీ నీవిప్పటి వరకు ఎక్కడా ఉంటివి? ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావయ్యా గెహాజీ అంటున్నాడు ఎలీషా గారు. అన్నాడు అసలు ఎంత ముందు ఆలోచించే అవకాశమే లేదా? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఇక్కడే ఉన్నా. నేను ఎక్కడికి వెళ్ళాలా? నేను ఇక్కడే ఉన్నా. ప్రవక్త అంటా ఉన్నాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా? వచ్చిందిగా. గెహాజీ నువ్వు అనుకున్నావు నేను ఒక్కడే వెళ్తున్నాను, నేను ఒక్కడే మాట్లాడుతున్నాను, నేను ఒక్కడే చూస్తున్నాను, నేను ఒక్కడే తింటున్నాను, నేను ఒక్కడే తాగుతున్నాను నువ్వు అనుకున్నావు. నీతో ఏమొచ్చిందయ్యా అంటే నా ఆత్మ వచ్చిందయ్యా గెహాజీ. నువ్వేం చేసావు? నేను చూచాను. అప్పుడన్నా కాళ్ళ మీద పడాలిగా. అయ్యా ఆశపడ్డానయ్యా, తొందరపడ్డానయ్యా, ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోలా. దేవుడు అన్నాడు, ప్రవక్త అంటా ఉన్నాడు, నయమానుకు కలిగిన కుష్ఠము వంటిని కుష్ఠముని కలిగింది. దానికి మందు లేదు. వెంటనే ఆలస్యం లేదు. గెహాజీ గారికి ఏమొచ్చింది అంటే కుష్ఠము కలిగింది. నువ్వు కనుక నీ పాపాన్ని కప్పుకుంటే ఏం చేస్తావయ్యా అంటే, ఏమవుతావయ్యా అంటే శపింపబడతావు, దేశం మరిపోతావు. నువ్వెంత కష్టపడ్డా, నువ్వు ఎన్ని రికమెండేషన్లు తెచ్చినా, ఇదెంత ప్రయాసపడ్డా ఎదుగుదల అనేది ఉండదు, వర్తిల్లవు. ఎందుకయ్యా అంటే నా దేవుడు చెప్పాడు అంతే. నా దేవుడు చెప్పాడు. రెండవది, నీవు కనుక పశ్చాత్తాపడి ఒప్పుకొనక కప్పుకున్నట్లయితే నువ్వేమవుతావయ్యా అంటే సంపబడతావు, ఆత్మీయ మరణములోకి జారిపోతావు. ఇకప్పుడు ఎంత పాపంలో ఈత పడుతున్నా కూడా వర్షం వస్తుంది అనుకుందాం, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, నీ పక్కనే ఒక గేదె వెళ్తుంది. వర్షము సుక్కబడగానే ఏది ముందు పరిగెత్తింది? నువ్వా గేదె? ఎవరు పరిగెత్తాం? మనమే పరిగెత్తాం. దాని ఎందుకు డౌట్? మనమేగా పరిగెత్తింది. అది ఎందుకు పరిగెత్తుతాయి అంటే దాని మీద వర్షం పడ్డా ఉంటే
ఎండబడ్డా ఒకటే. దానికి ఏముండదయ్యా అంటే చలనం ఉండదు. ఒప్పుకోలేని స్థితిలో ఉన్నావేమో, నువ్వు అదే. అవునంటారా కాదంటారా? ఒప్పుకోలేకపోతున్నావంటే నువ్వు అదే బలగుద్ది చెబుతా. ఎందుకయ్యా అంటే అపోజిట్ పౌలు అన్నట్లు మనస్సాక్షి ఏమైందయ్యా అంటే వాత వేయబడింది. నిన్ను నీతిమంతునిగా తీర్చుకుంటా ఉన్నావు. మరి ఒకడిని వాడు నీతిమంతుడా అని తీరుస్తూ ఉన్నావు. నీతిమంతునిగా తీర్చవలసిన బాధ్యత నీది కాదు. మొదలు గుర్తుంచుకో. న్యాయము తీర్చువాడు యెహోవాయే. వచ్చి నిన్నే న్యాయం తీర్చుకోవద్దన్నాడు. ఇంకోటి దీన్ని బట్టి తెలుస్తా, నీ మీద నీకే లేదు అధికారం. నిన్న ఆయన కొనేశాడు. మన ఇంటిని సరి చేసుకోవటం మనకి చేతకాల, పక్కన ఇల్లు సరి చేస్తాం, పక్కన విషయాలు చేయబెడతాం. వీళ్ళు కూడా ఎంటోళ్ళు ఎత్తుకుంటారు అంటే ఏ మాట అన్నా పడుండేవాడిని గట్టిగా కనుక వాడు మొదటిసారి చెప్పినప్పుడు ఒక మంచి మాట వాడు చెప్పేవాడుగా, నీ పని నువ్వు చూసుకోవాలని రెండోసారి చెప్పడం. అవునా అక్క, అవునా సిస్టర్, అవునా బ్రదర్, సరే నేను కూడా ఇట్లా చేస్తాను సిస్టర్ అను. మామూలు రికార్డ్ చేసి మరీ పెడతారు చెప్పలేక. ఎందుకంటే ఆ ఆత్మ వచ్చినప్పుడు ఆ ఎమోషన్స్ వేరు. అవన్నీ నీకు రిజిస్టర్ అవ్వాలిగా 3Dలో. ఇప్పుడు కొత్త వచ్చినాయి. ఈ 2-3 రోజుల నుంచి ఫేస్బుక్లో చూస్తా ఉన్నా. 3D ఇమేజ్ ఇస్తాను. అదేదో కమాండ్ ఇచ్చేస్తే ప్రతి వాళ్ళు పెడుతున్నారు. చూశాను. మీరు ఎవరైనా పెడితే తప్పు కనుకో మాకండి. మామూలు నేను చూశాను, మీ ఎవరికి చూడాల. కొత్తవి కావాలి మనకి. పాత బోధలో ఏమైపోయినాయి? పాపమును ఒప్పుకొనుట, విడిచిపెట్టుట అన్న బోధ విని తెలుగులో ఒక సామెత, పాపక రోత, కొత్తక వింత. ఇప్పుడు ఏం పోత చేయాలి తెలుసా? నువ్వేమైనా చెయ్యి, నా దగ్గరకు వచ్చి నీ తల మీద చెయ్యి పెట్టి నేను తబలా వాయిస్తే నీకు పరలోకం వస్తుంది అంటే మందిరం ఏమైతే తబలాంతో నిండబడింది. దానిలో అనుమానం లేదు. ఒకవేళ నువ్వు చేసింది తప్పు అంటే ఏం చేస్తారు తెలుసా? నా తప్పు కాదు, చెప్పినోడు తప్పు. నేను బాగానే ఉన్నా. బాయిలో కప్పను కొనిద్దంట. ఇది ప్రపంచం అనుకునిద్ది. ప్రపంచం అనుకునిద్ది. దీనికి మించిన గొప్ప ప్రపంచం వేరొకటే లేదో నాకు తెలిసి. దాన్ని కనుక చదవవలసిన రీతిలో చదివి అర్థం చేసుకోగలిగిన రీతిలో అర్థం చేసుకుని ఈ పాపాలను ఒప్పుకుంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో యోహాను భక్తుడు ఒక మాట చెప్పాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడు? మన పాపములను ఒప్పుకొనిన ఎడల, ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల. దీనిలో ఇంకా వేరే మార్గం అంటూ లేదు. నువ్వు వర్తిల్లాలి అనుకుంటే మాకండి, మా బిషప్ గారి కంటే, మా పెద్ద ఆయన కంటే, మా పెద్ద పాస్టర్ గారి కంటే, తొప్పు గారు తెలుసండి కొత్తగా వచ్చిన ఆయన.
ఆయన దగ్గరికి వెళ్ళి పరిశుద్ధపరుచుకొని వస్తానండి అంటే ఆయన ప్రపంచానికి పోపు కావచ్చు. నువ్వు ఒప్పుకోనంత కాలం నీకేం లేదయ్యా అంటే పాప క్షమాపణ లేదో. ఎవరు ఒప్పుకోవాలయ్యా నీ పాపాలంటే? నువ్వే ఒప్పుకోవాలి. నీ పాపపు స్థితి ఎట్టిదో నీకే తెలుసు. ఒప్పుకున్న వారిని దేవుడు ఏం చేశాడో చూశాం. వారు ఎంతటి ఘోరమైన పాపం చేసినా దేవుడు క్షమించాడు. అట్టి మనస్సు కలిగి ఉండమన్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందో తెలుసా? అట్టి మనస్సు కలిగి క్షమిస్తా ఉన్నాం అనుకోండి, చేసేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఇది తెలియదులే మనం చేస్తున్న రాజకీయం అని ఇంకొంచెం ఎగిరి పడతా ఉంటాడు. కానీ దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని జనాంగానికి వ్యతిరేకంగా మాటలాడటానికి వెళ్ళిన బిలాము ఎదుట అగ్ని ఖడ్గము పూనిన దేవదూత నిలవబడింది. జాగ్రత్త, ఇది ఎవడదో కాదు. ఈ పరిచర్య ఎవరిది కాదు. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. ఎవడు పడితే వాడు వచ్చి ఏది పడితే అది చేస్తామంటే ఆయన చూచు ఊరకుండా దేవుడు కాదు. ఎందుకంటే నేను కట్ల తిని నా సామర్థ్యం సరిపోదు. పరిశుద్ధ లేఖనాన్ని పట్టుకొని చెప్పగలను ధైర్యంగా. నా వలన ఒక వ్యక్తిని మార్చడం అసాధ్యం. ఒక వ్యక్తిని నేను తీసుకుని రాలేను. కానీ నా దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని చెమరగొట్టడానికి అనేక ఆత్మలు లేపుతూ ఉన్నాడు. లెగుస్తూ ఉన్నాయి. సాతానుడు అపోస్తలుడైన పౌలు అన్నాడు, తోడేళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సంఘంలో నుంచి వస్తాయి. ఎందుకు లెగుతున్నాయి అంటే పాపంలో మునిగిపోయి ఇది పాపమని ఎరగక పరిచర్యకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నామని తెలియక గుడ్డితనములో దైవజనుడు దేవుని చేత అభిషేకింపబడినవాడు వారిని దూషించుట మనకు తగదు అని తెలియక వేదన ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నామని అంటే పాస్టర్ అంటే మనం ఇచ్చిన చందాల మీద బతికేవాడు. నేను ఏ రోజు అడగలా ఎవరినే. మీరు ఎవరైనా చెప్పగలరా? దశమ భాగం అడిగాడు పాస్టర్ గారు నన్ననే. ఎప్పటి అడగలా. నా సహాయం అంతా ఎక్కడి నుంచి చేయాలంటే పరమ నుండే కారణం అది ఆయన పిలిచాడు కాబట్టి వచ్చా. ఇది పాడు చేయాలని నువ్వు చేసింది తప్పు అన్నాడని పాస్టర్ నీకు గుచ్చుకునేదని వాక్యం చెప్పాడని పరిచర్యకు వ్యతిరేకంగా సేవకు వ్యతిరేకంగా సేవకులకు వ్యతిరేకంగా లెగుస్తూ ఉన్నావేమో శాపం. పరిశుద్ధ స్థలంలో నిలబడి చెబుతూ ఉన్నా, పశ్చాత్తాపడి రోజైనా దావీదును క్షమించిన దేవుడు, బిలామును క్షమించిన దేవుడు, నిన్ను నన్ను క్షమించటానికి ఆయన సన్నద్ధుడు. ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయి. ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయి. అంటే కృప దేవుడు ఇస్తున్నారు. త్వరలో ఉంచుతాం. కృప కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన మా పాపాలను కప్పుకుంటూ ఉన్నామమ్మా, క్షమించండి. ఒప్పుకునేటువంటి జ్ఞానం ఇవ్వండి. ఒప్పుకునేటువంటి కృపను దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, నీ రాజ్యంలో ఎంతబడిన నీవు దయచేసి నీవు మాత్రమే
మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకున్న మా ప్రభువును రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసు నామములో అడిగి ప్రతిమలాడి వేడుకుంటూ నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి